హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ముంబై వర్సెస్ ఆర్సీబీ జరగబోతుంది. ఈరోజు మ్యాచ్లో ప్లేయింగ్ 11 ఎవరు ఉండబోతున్నారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది ఒకసారి చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, యాజ్ యూజువల్గా మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. సో ఈరోజు జరగబోయే మ్యాచ్లో ముంబై నుంచి ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారో ఒకసారి చూద్దాం. సో మేబీ ఈరోజు బుమ్రా కంబ్యాక్ ఇస్తారని అంటున్నారు, చూద్దాం. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు, చూద్దాము. ఈరోజు మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్, సో హార్దిక్ పాండ్యా, బుమ్రా ఉంటే బుమ్రా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, ట్రెంట్ బోల్ట్, నమందీర్, రేన్ రికల్టన్, దీపక్ చాహర్, విల్ జాక్స్, శాంట్నర్, సో విఘ్నేష్ పుత్తూర్, అశ్వని కుమార్. సో వీళ్ళ నుంచే ప్లేయింగ్ 11లో ఉండే అవకాశం ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్సీబీ స్క్వాడ్ చూడండి. ఆర్సీబీ స్క్వాడ్లో కూడా చేంజెస్ ఉండవని అనుకుంటున్నాను. సో రజత్ పాటీదార్, విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, ఎస్ దయాల్, లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, జోష్ హేజిల్వుడ్, సుయాన్ శర్మ, రసిక్ దర్, కృణాల్ పాండే, భువనేశ్వర్ కుమార్, టిమ్ డేవిడ్, దేవదత్ పడిక్కల్. సో వీళ్ళ నుంచే ప్లేయింగ్ 11 ఆడే అవకాశం ఉంది. సో మార్పులు ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. లాస్ట్ మ్యాచ్లో ఎవరు ఆడారో వీళ్ళే ఆడతారని అనుకుంటున్నాను. సో నా ప్రిడిక్షన్లో ఈరోజు అంటే ముంబై వర్సెస్ ఆర్సీబీలో ఎవరు గెలవబోతున్నారు అంటే, నా ప్రిడిక్షన్ ప్రకారం మేబీ బుమ్రా కంబ్యాక్ ఇస్తే సో బౌలింగ్ బాగానే ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే, ముంబై ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా ఉంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో చాలా బలంగా ఉంది. సో మేబీ గెలిస్తే ఈరోజు 60% ఛాన్సెస్ ఫర్ ముంబై ఇండియన్స్. సో ముంబై ఇండియన్స్కి 60% ఛాన్సెస్ ఉందండి, ఆర్సీబీకి 40%. లేదా ఒకవేళ ముంబైలో బుమ్రా లేకపోతే సో అప్పటికైనా నాకు కొంచెం ముంబై వైపే ఉంది, ఈరోజు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అనుకుంటున్నాను. సో అప్పుడు కూడా 55% ముంబైకి ఇస్తాను, 45% ఆర్సీబీకి. సో క్లోజ్ మ్యాచే ఉంటే ఒకవేళ, కానీ ముంబై గెలుస్తుంది అని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారు? ముంబై ఇండియన్స్ గెలుస్తుంది అనుకుంటున్నారా, ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలపండి మీ ప్రిడిక్షన్ ప్రకారం ఎవరు గెలుస్తారని చెప్పి. సో అలాగే ప్లేయింగ్ 11లో ఎవరు ఉండబోతున్నారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఒక కామెంట్ చేయండి. సో యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మాకు ఆ ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా క్రికెట్ని క్రికెట్ లాగే చూడండి, బెట్టింగ్ యాప్స్ జోలికి మాత్రం వెళ్ళకండి. క్రికెట్ సంబంధించి ఏ బెట్టింగ్స్లో కూడా పాల్గొనొద్దు, దానివల్ల జీవితాలు, కుటుంబాలన్నీ నాశనం అవుతాయి. సో వీడియో చూశారు కదా, మళ్ళీ రిక్వెస్ట్ అండి, కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపటితో ఇంకొక వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.